హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ప్లాంట్స్ గురించండి. ప్లాంట్స్ ఇవి యాక్చువల్లీ చాలా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయండి. రకరకాల ప్లాంట్స్ అంటే కొన్ని రకాలే కొంతమందికి అంటే కొన్ని చోట్ల దొరుకుతాయి కదా, అన్ని రకాల ప్లాంట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయంటే మీరు కేపీహెచ్పికి కుక్కట్పల్లికి మధ్యలో ఉంటాయండి. ఇవి మీకు అన్ని రామ్దేవ్ హాస్పిటల్ ఉంది కదా, దాని దగ్గర అనమాట. ఈ ప్లాంట్స్ అన్నీ మీకు అన్ని హోల్సేల్ ధరలో ఇస్తారనమాట వీళ్ళు. యాక్చువల్లీ వీళ్ళవి బయట నుంచి తెప్పిస్తారంట కూడా అండి. మీకు ఇంకేమన్నా ప్లాంట్స్ కావాలన్నా కానీ అవి తెప్పిస్తారు. వీళ్ళ దగ్గర అన్ని రకాలు అంటే మనం ప్లాంట్ నాటడానికి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. అంటే నేను కొన్ని రెగ్యులర్గా ఉండేవి తీసా, కొన్ని ఏమో అంటే ప్లాంట్స్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది కదా అన్నట్టుగా కొన్ని వీడియోస్ కొంచెం మాత్రమే వీడియో తీశాను అనమాట, చిన్నదే తీశాను. అంటే అందులో రకాలు ఉంటాయంటండి. ప్లాంట్స్ని ఎట్లా ఏంటి అనేసి, వాటిని ఎంత జాగ్రత్తగా వాడాలి, వాళ్ళ దగ్గర అన్నిటికీ దానికి సంబంధించిన అన్నీ ఇస్తున్నారండి వాళ్ళు. మన దగ్గర మనకు ఏంటంటే 500 300 అట్లా ఉండే అలాంటి అంటే రేర్ మొక్కలు కూడా వీళ్ళ దగ్గర 250కి 150కి కూడా ఇస్తున్నారు. గులాబీ మొక్కలు అయితే అండి 40 రూపీస్ 50 రూపీస్కి లోపలే ఉన్నాయన్నమాట. మంచిది అంటే పెద్ద రోజు ఉంటుంది కదా, అది యాక్చువల్లీ 70 80 ఉండేది కాస్త వీళ్ళ దగ్గర 50 రూపీస్ అనమాట. చిన్నవి 40 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయండి. చిన్న చిన్న ప్లాంట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చాలా అంటే నీడలోనే అంట, జస్ట్ లైట్గా షేడ్ పడేలాగే చూడాలంట, మరీ ఎక్కువ ఎండైనా పాడైపోతాయంట. ఇవి ఏంటంటే వీటి వల్ల మనకు హెల్త్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ, సైనస్ ఉన్నా కానీ, ఇంకా మనకి ఏమన్నా సరిగ్గా ఊపిరాడకుండా అట్లాంటి వాటన్నిటిని మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రికవరీ చేస్తుందంట, తగ్గిస్తుందంటండి ఈ మొక్కలన్నీ. ఇవి ఇండోర్లో పెట్టుకుంటే ఈ ప్లాంట్స్ వల్ల చాలా మంచిదంటండి. మనకి ఆక్సిజన్ చాలా ఎక్కువగా వచ్చేలాగా ఇవి చేస్తాయంట అనేసి అదే అంటున్నారు వాళ్ళు. మీరు ఈ మొక్కలన్నీ జాగ్రత్తగా వాడాలి మ్యామ్, జాగ్రత్తగా వాడితే చాలా అంటే చాలా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా వాటిని కేర్ చేస్తే చాలా రోజులైనా సరే మా దగ్గర ఎలా ఉన్నాయో మీ దగ్గర కూడా అలాగే ఉంటాయి అనేసి చెప్పారనమాట. ఇదైతే సేమ్ ప్లాస్టిక్ది, అంటే నేను దగ్గరికి వెళ్ళి చూసే వరకు అర్థం అవ్వలేదండి అది రియల్ ప్లాంట్ అని, అంత బాగుంది. ఇవన్నీ అవి పెట్టడానికి కదా. ఇవన్నీ కూడా వచ్చేసేసి 500 అన్నారండి. ఒక స్టాండ్ పెద్దది వచ్చేసి 500 అన్నారు. ఇంకా డిఫరెంట్ ప్రైజ్ అని చెప్పారనమాట. చామంతులు అయితే ఎంత బాగున్నాయండి. ఇప్పుడు ముద్ద చామంతుల్లాగా ఇట్లా చాలా చిట్టి చామంతులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇది తామర పువ్వు అండి. చూడండి వాళ్ళే పెట్టేసేసి వాళ్ళు ఇలా చేశారనమాట. మనకు కావాలంటే ఇస్తారంట తీసి. ఎంత బాగుందండి అసలుకి, రేర్గా. మళ్ళీ ఇంకొకటి కూడా చూశానండి వాళ్ళ దగ్గర. యాక్చువల్లీ ముట్టుకుంటే ఇలా ముట్టుకున్నాం అనుకోండి మనము, ఇది మొత్తం చెట్టు కాస్త మొత్తం ఇట్లా ముడుచుకుపోయినట్టు అవుతుందన్నమాట. చాలా డిఫరెంట్ ట్రీస్ వీళ్ళ దగ్గర చెట్లు ఉన్నాయండి. మీరు కనుక ఒక్కసారి కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీరు ఒకవేళ పెంచుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా, ఇప్పుడే కదా సీజన్ వీటికి, అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా వెళ్ళి పెంచుకోండి. మొక్కల్ని మనం పెంచామనుకోండి మనకు చాలా బెనిఫిట్సే కానీ ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. కొంచెం కష్టమేమో అని అంత మరీ తక్కువ మెయింటైన్ చేసే మొక్కలు కూడా ఉన్నాయంటండి వీళ్ళ దగ్గర. మరీ ఇంకా మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి అలా ఏం లేదంటండి. చాలా అంటే చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఒక్క ప్లాంట్లోనే బోలెడు రకాలు ఉన్నాయండి. మనం తమలపాకు చూశాను, ఎన్ని రకాల తమలపాకులు ఉన్నాయంటే వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా కావాలన్నా తెప్పిస్తామండి. మీకు ఒకవేళ నేమ్ తెలిసి మీరు దాని పేరు చెప్పినా కానీ మేము తెప్పిస్తామండి, 1 డేలో తెప్పిస్తామని చెప్పారు. మీకు గనక ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు ప్లాంట్స్ కొనుక్కోండి, తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నారు వాళ్ళు. ఇవి ప్లాంట్స్తో పాటు దాని పక్కన ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇది నేను ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను. సరే ఇక్కడ ఇంకొన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసానమాట. ఇవి కూడా చాలా అంటే చాలా అంటే ఇవన్నీ యాక్చువల్లీ ఎక్కడ అడిగినా కానీ మనము ఇవి ఆల్మోస్ట్ అంతే కాస్ట్ ఉన్నాయండి. పెద్ద సైజ్ వచ్చేసేసి 600-700 ఉన్నాయి. చిన్న సైజ్ వచ్చేసేసి 150-200లో ఇస్తున్నారండి. మీరు కొంచెం బేరం చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఆ మొక్కలకి ఇవి పాట్స్ పెడితే ఎంత బాగుంటుందో అండి. ఇవి తులసి కోటలు చూసాండి, మార్బుల్తో ఉన్నాయి. ఇవి పెద్ద సైజు వచ్చేసేసి
2500 ఏమో చెప్పారు. చిన్న సైజు అంటే మామూలు చిన్న సైజు వచ్చేసేసి వాళ్ళు 800 చెప్పారు. మీడియం సైజ్ వచ్చేసి 1800 దాకా చెప్పారండి. అలా చెప్పారనమాట వాళ్ళు. ప్రైజెస్ నాకు సరిగ్గా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ రేంజ్లోనే ఉండే. మనం ఒకసారి కొనుక్కున్నామంటే చాలండి, అలా పెట్టేసుకోవచ్చు. తులసి కోటలు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. మార్బుల్ అయితే చాలా బాగున్నాయి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అలా ఇన్వెస్ట్ చేసేసామంటే ఇంకా అది కదలనే కదలదు. చాలా బాగుందండి. మనం దీపం పెట్టుకోవడానికి కానీ అంత నీట్గా పర్ఫెక్ట్ ఇచ్చారు. కింద కూడా పాడైపోకుండా ఉండడానికి వాళ్ళు స్టాండ్ లాగా కూడా ఇచ్చారండి. మీరు పర్ఫెక్ట్గా ఒకసారి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇవన్నీ పాట్సే అండి, సిరమిక్వి. ఎంత బాగున్నాయి అంటే డిజైన్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి. చాలా బాగా అనిపించాయి. అంటే అక్కడే మీరు ప్లాన్ తీసుకొని మట్టి అక్కడే వేయించేసుకొని దానికి కావాల్సినవన్నీ అవన్నీ మిక్స్ చేయించేసుకొని మీరు చక్కగా ఇంటికి తీసుకొని పెట్టేసుకోవచ్చండి. అంత అంటే దానికి సెట్ అయ్యేది కూడా మనం చూసుకోవచ్చు కదా. అరే చిన్నది తీసుకున్నా, అరే పెద్దది తీసుకున్నా అని కన్ఫ్యూజే లేకుండా పక్కనే ఉన్నాయి అనమాట. ఈ రెండు అయితే నేను పక్కనే ఉన్నాయి కదా అని చెప్పేసి తీసానమాట. చాలా బాగుందండి. రెగ్యులర్ ప్లాంట్స్ అయితే బోలెడు ఉన్నాయి అక్కడ, చెప్పలేనని ఉన్నాయి. నేను కొంచెం యూనిక్గా, కొంచెం డిఫరెంట్గా, కొన్నేమో రేర్గా దొరికేవి, కొన్నేమో ఎప్పుడు దొరికే ప్లాంట్స్ అట్లా పెట్టానమాట. కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి. మీరు బయట ఎక్కడికన్నా వెళ్ళినా కానీ దానికంటే తక్కువే ఉంది అక్కడైతే. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది కేపీహెచ్పికి